పేదల్ని తెల్లవారి సరికల్లా వచ్చి ఒక ఎమ్మకింకరలాగా వచ్చి ఇక్కడ పోలీసులు అధికారులు నిలబడి బుల్డోజర్లు పెట్టి ఇళ్ళని కూడా లేపేశారు. ఇది ప్రజాస్వామ్య రాజ్యంగా కనపట్ల బుల్డోజర్ రాజ్యం లాగా కనిపిస్తుంది నియోజకవర్గం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒకవైపేమో పేదలు ఉన్నాయి కొట్టిపారేశారు, భూస్వాములు ఉన్న దురాక్రమణ చేసుకున్న గెస్ట్ హౌస్లు వాళ్ళ ఆఫీసులు అన్ని చక్కగా బోర్డులు పెట్టుకుని అవి మాత్రం తాకని కూడా తాకలేదు. లోపల మనుషులు ఉన్నారు, ఆగండి బాబు 10 నిమిషాలన్నా ఆగలేదు. దారుణం ఏమిటని, ఇంత దుర్మార్గమా? చంద్రబాబు నాయుడు గారికి తెలుసో లేదో నాకు తెలియదు. ఇంతకుముందు కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చి అక్కడ ఈ ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొంతకాలం ఆగింది, ఇప్పుడు మళ్ళా విజృంభిస్తున్నారు. పేదల ఇళ్లు దేవుడు గుళ్ళు కోల్చడమే పనిగా పెట్టుకున్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో పేదల ఇళ్లు దేవుడు గుళ్ళు విధ్వంసం చేయటం పనిగా పెట్టుకున్నారు. దీన్ని దేవుడు కూడా క్షమించడు. ఒకప్పుడు రాక్షసులతో ఎలా పోరాడారు, ఇప్పుడు ఈ రాక్షస మోకతో కూడా పేదలు ఐక్యమై పోరాడాలి. మా పార్టీ అందుకు అండగా ఉంటుంది. మేము కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు మౌనంగా ఉండి చట్ట విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తే వాటిని మేము అమలు జరుపుతామంటే మాత్రం అది న్యాయం కాదు. రకంగా అడ్డగోలుగా జరిగేటువంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకి ఎస్పీ కలెక్టర్ మద్దతు ఇవ్వటం అనేటువంటిది న్యాయం కాదు. వాళ్ళు ఎప్పటికైనా సరే వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని మీరు ఐఏఎస్ ఐపీఎస్లు భూస్వాములు చెప్పిన దానికి ఎమ్మెల్యే చెప్పుకుంటే ఇక్కడేమో ఉండిలో ప్రత్యేక రాజ్యాంగం లేదు, ఉండికి ప్రత్యేక చట్టాలు లేవు. దేశం మొత్తానికి ఉన్నది ఒకటే చట్టం, ఒకటే రాజ్యాంగం. ఇక్కడ ఆజ్ఞలు పాటిస్తాము, ఇది ఒక సంస్థానం లాగా అంటే కుదరదు. సంస్థానాల రాజ్యం పోయింది, రాచరిక రాజ్యం పోయింది. పేదలందరూ కూడా ఐక్యం చేసి ఈ న్యాయం జరిగేదాకా మేము వాళ్ళ వెన్నంటే ఉంటాము.